వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అమిత్ సేన్. రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లా మత్స్య సంపదకు పెట్టింది పేరు. తీర ప్రాంతం కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. సో మత్స్యకారులు కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటారు కాబట్టి మత్స్యకారులకు సంబంధించి అసలు ప్రస్తుతం ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు, వారి అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు ప్రభుత్వం చేపడుతోంది, ఈ వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి చైతన్య ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే చైతన్య గారు. నమస్తే. చైతన్య గారు, మత్స్యకారులతో అంటే కోవూరు నియోజకవర్గం అంటేనే ఎక్కువగా మత్స్యకారులు ఉంటారు. మీరు ఆ నియోజకవర్గంలో ఎక్కువ పర్యటిస్తూ ఉంటారు. సో మత్స్యకారుల విషయం తీసుకుంటే కోవూరు నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, మనకు తీర ప్రాంతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తీర ప్రాంతంలో ఉండే మత్స్యకారులు ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు? ముందుగా అందరికీ నమస్కారం అండి. మత్స్యకారులు సముద్ర తీర ప్రాంతం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 900 కిలోమీటర్ల తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ఒక వరం లాంటిది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తీర ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక సమస్యల విషయంలో రాష్ట్ర విభజన కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఎప్పుడైనా సరే తీర ప్రాంత ప్రజల యొక్క సముద్ర తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారుల యొక్క సమస్యల పరిష్కారం కోసంగా పనిచేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వం, ఆ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. 2014-19 వరకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి పరచడం కోసంగా తీర ప్రాంతం పైన ఒక ప్రత్యేక దృష్టి సారించారు. తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు నెల్లూరు జిల్లాలో కూడా చాలా ప్రబలంగా ఉన్నటువంటి మత్స్యకారులు, వీళ్ళకి కావాల్సినటువంటి వేట నిషేధ సమయంలో వీళ్ళు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మొట్టమొదటిగా డీజిల్ సబ్సిడీలు కానీ, యాంత్రీకరణతో కూడినటువంటి మరబోట్లు కావచ్చు, వాళ్ళకి కావాల్సిన అనేక పారిశ్రామిక పరికరాలు కానీ అందించి సరైన పద్ధతిలో వేట సాగిస్తూ వాళ్ళ జీవనోపాధి ప్రమాణాలను పెంచుకుంటూ వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులను అభివృద్ధి పరచడం కోసంగా తెలుగుదేశం పార్టీ ఆ రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి విప్లవాత్మక నిర్ణయాలు తీర ప్రాంత మత్స్యకారులు అనేక రకాల మార్పులు తీసుకొచ్చారు. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి తీర ప్రాంతం, ఈ ప్రాంతంలో పనిచేస్తున్న సందర్భాల్లో మనకున్నటువంటి తీర ప్రాంత అభివృద్ధి కోసంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆల్రెడీ పార్లమెంటులో దీనిపైన 2-3 సార్లు చర్చించారు. ఈరోజు ఉన్నటువంటి జువల్దెన్ మినీ హార్బర్ కావచ్చు, దుంగరాజపట్నం, రామాయపట్నం లాంటి పోర్టులు కావచ్చు, ఆల్రెడీ కృష్ణాపట్నం పోర్టు ఉంది. దీంతో కోవూరు నియోజకవర్గంలో ఇక్కడ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానంతో ఇక్కడ మత్స్యకారులు అడిగిన దాని గురించి ఇడలూరు మండలం రామచంద్రపురం పంచాయతీ దగ్గర కూడా మినీ హార్బర్ కోసంగా ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది. ఈ అంశం పైన పార్లమెంట్లో చర్చించడం కూడా జరిగింది. అయితే మత్స్యకారులు ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన సమస్య, మన మత్స్యకారులకి మన మత్స్యకారులకు ఉన్నటువంటి బోట్లు, చిన్న బోట్లు ఉండడం, తమిళనాడు నుంచి వచ్చేటువంటి జాలర్లు మన సంపదని దోచుకునే పరిస్థితులు చేస్తున్నారు. వాళ్ళ వల్ల జరిగేటువంటి ఇబ్బందులను ఎదుర్కోవడం కోసంగా మెరైన్ పోలీసులను పెట్టించి పూర్తి స్థాయిలో రక్షణ కల్పించడం కోసంగా గత ప్రభుత్వంలో కూడా, ఎప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారో అప్పటి నుంచి కూడా అప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకత్వాలు, మంత్రులు అందరూ కలిసి మనది తమిళనాడు బార్డర్లో మన నెల్లూరు జిల్లా ఉంది కాబట్టి మనకున్నటువంటి పోలీస్ అధికారులు, మెరైన్ అధికారులు, తమిళనాడు సంబంధించినటువంటి అధికారులతో కూడా అనేక పర్యాలు చర్చించి ఒక నిబద్ధత తీసుకొచ్చారు. అయినప్పటికీ కూడా తమిళనాడులో ఉన్నటువంటి కొంతమంది మన ప్రాంతంలో రావటం, మన మత్స్యకారులు ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంలో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో చాలా పెద్ద ఎత్తున్నటువంటి ఆలోచనలు తీసుకొచ్చారు. బిఎంఆర్ గారు కావచ్చు, రవిచంద్రన్ కావచ్చు, మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, మా శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కావచ్చు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కావచ్చు, సర్వేపల్లి నుంచి, గూడూరు నుంచి పాసం సునీల్ అని కావచ్చు, వీళ్ళందరూ కూడా అనేక సందర్భాల్లో అనేక విషయాల్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి పూర్తి స్థాయిలో మత్స్యకారులకు కావాల్సినటువంటి ప్రొటెక్షన్ ఏర్పాటు చేసే విషయంలో, పనిచేస్తున్న విషయంలో గతంలో ఎవరూ చేయనంత పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు. సేమ్ టైం మత్స్యకారులకి ఎక్కువ కాలం వీళ్ళు సముద్రంలో కష్టపడుతూ ఉంటారు కాబట్టి ఎక్కువ కాలం శ్రమ చేయలేకపోతారేమన్న ఆలోచనతో 50 సంవత్సరాలకే మత్స్యకారులకి పింఛన్ ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది నారా చంద్రబాబు గారి ప్రభుత్వం. డీజిల్లో సబ్సిడీ ఇచ్చారు, సబ్సిడీ మరబోట్లు ఇచ్చారు, ఫ్రీగా వలలు ఇచ్చారు. గత ప్రభుత్వంలో ఫ్రీగా వలలు ఇచ్చారు. పెద్ద పెద్ద వలలు వాళ్ళు ఇన్వెస్ట్ చేయలేకపోతున్నారంటే వలలు ఇచ్చారు. దాంతో సాంకేతికంగా కొత్త పరికరాలు, ఎక్కడ చేపలు ఎక్కువగా ఉంటుంది, ఏ రూట్లో మనం పోతే త్వరగా వాటి రీచ్ అవుతాం, ఏ యొక్క సాంకేతిక విలువలు ఉపయోగించి ఎక్కువ సంపదను మనం క్యాచ్ చేయగలం అనే అంశం పైన ఒక ప్రత్యేకమైన రీసెర్చ్ చేసి వాళ్ళకి కావాల్సిన పరికరాలు ఇచ్చారు. నిన్నగాక మొన్న జువల్దెన్ ప్రాంతంలో డ్రోన్ సిస్టంతో
సముద్రంలో ఉన్నటువంటి చేపలు ఎక్కడ ఎక్కువ ఉంటుంది చాలా ఈజీగా క్యాచ్ చేయడం కోసంగా ఒక డ్రోన్ పరికరాలకు సంబంధించినటువంటి డిఫెన్స్ సంబంధించినటువంటి ఒక ఫ్యాక్టరీ నిర్మాణం చేయడంలో కూడా మత్స్యకారుల యొక్క అభివృద్ధి కోసం కానీ వాళ్ళకి అక్కడ ఎడ్యుకేషన్లో ముందుకు వస్తున్నారు ఇప్పుడు మత్స్యకార ప్రాంత ప్రజలు వాళ్ళకి సంబంధించినటువంటి ఉపాధి అవకాశాలు కల్పించడం కోసంగా పారిశ్రామికంగా కూడా అభివృద్ధి పరచాలనే ఆలోచనతో మత్స్యకారులపైన ఒక ప్రత్యేకమైన దృష్టి సారించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఏకైక ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం ప్రభుత్వం నేడున్నటువంటి కూటమి ప్రభుత్వం. నిజంగా మీరు అన్నట్టు పెన్షన్ల విషయం అంటే మత్స్యకారులతో ఇంతకుముందు ఒక ప్రోగ్రామ్ డిస్కషన్లో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒకసారి ఇంటి నుంచి బయటికి వెళ్తే మళ్ళీ తిరిగి వస్తామా లేదా సముద్రం మమ్మల్ని మింగేస్తుందా అనేది కూడా తెలియదు. ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో మేము అక్కడికి వెళ్ళడం జరుగుతుంది అని చెప్తున్నారు. చాలామంది మహిళలు భర్తలు చనిపోయిన వాళ్ళు కూడా మత్స్యకారులు ఎక్కువగా ఉంటారని కూడా చెప్పడం జరిగింది. సంక్షేమ పథకాలే వాళ్ళకి ఆసరా కూడా కాదండి. మత్స్యకారులు ఎవరైనా ప్రమాదవశాత్తు సముద్రంలో మరణిస్తే వాళ్ళకి వెంటనే 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఎందుకంటే తీర ప్రాంతాన్ని ఎంత చక్కగా అభివృద్ధి పరిచి సముద్రంలో ఉన్నటువంటి మత్స్య సంపదని కానీ తీసుకురాగలిగితే రాష్ట్ర ఆదాయ వనరుగా కూడా మారుతుంది. ఎస్, మత్స్యకారుల అభివృద్ధితోటే రాష్ట్ర ఆదాయ వనరుగా దీన్ని ఉపయోగించుకోవాలన్న ఆలోచన విధానంతో మత్స్యకారుల సంక్షేమం ప్రధానంగా వాళ్ళ యొక్క పారిశ్రామిక అభివృద్ధి, విద్యా అభివృద్ధి పైన అనేక రకాల అంశాలుగా ప్రభుత్వం పనిచేసింది. ఈ రోజున ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే అది ఎవరి వల్ల జరిగింది అసలు ఆ ఇన్సిడెంట్ ఏంటి యాక్చువల్గా అదిను మనం తండల సినిమాలో చూస్తున్నాము, బార్డర్ దాటితే పట్టుకున్నారనేటువంటిది. సో రాష్ట్రాల మధ్య సరిహద్దులు ఎట్లా ఉంటాయి రాష్ట్రాల విషయం తీసుకుంటే? మెరైన్ పోలీసులు ప్రతి రాష్ట్రానికి సంబంధించినటువంటి సీ వాటర్స్ ఎక్కడ ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం వరకు ఉంటుంది అనేది గురించి మెరైన్ పోలీసులు చాలా పకడ్బందీగా ఆంధ్రప్రదేశ్ ప్రాంత పరిధి ఏంటి, సేమ్ టైంలో పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర కావచ్చు, ఇటు పక్కన ఉన్న తమిళనాడు కావచ్చు, ఈ పరిధులు ఏంటి అన్నది చాలా క్లియర్ కట్గా మనకు డివైడ్ కాబడి ఉంది. ఆ ప్రాంతంలో మెరైన్ పోలీసులు కూడా పనిచేస్తూ ఉంటారు. అయితే సముద్రం ఒక విశాలమైన ప్రాంతం కాబట్టి కొంతమంది స్మగ్లర్స్ మాదిరిగా బయట ప్రాంతం నుంచి వచ్చేటువంటి తమిళనాడు నుంచో మన ప్రాంతంలోకి వచ్చి మన మత్స్యకారులను ఇబ్బంది పెట్టిన పరిస్థితులు చాలా ఉన్నాయి. దీనికి సంబంధించి గతంలో కూడా అనేక సార్లు ఇటువంటి చర్చలు జరిగాయి. ప్రతిసారి ఎక్కడ ఇబ్బంది జరిగిందో ఇమీడియట్లీ ప్రభుత్వం స్పందించింది. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకున్నారు. ఆ ప్రభుత్వాలతో పక్క రాష్ట్రాల ప్రభుత్వాలతో మాట్లాడారు. మన సరిహద్దులకు కట్టుదిట్టం చేశారు. మన మత్స్యకారులకు కావాల్సిన అభివృద్ధి విషయాల్లో ఎక్కడ అనుగడగలేదు. ఇప్పుడు కూడా మళ్ళీ అటువంటి గత ప్రభుత్వంలో కొన్ని తప్పిదాలు, వైసీపీ ప్రభుత్వంలో కొంత లూజ్గా ఉండటం, సరైనటువంటి ప్రొడక్షన్ ఇవ్వలేకపోవటం, వీటితో వాళ్ళు మళ్ళీ విచ్చలవిడిగా పనిచేశారు. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చాక వాళ్ళు జాగ్రత్త పట్టుకుని చేసుకున్నారు. ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్స్లో బోట్ల గురించి వాళ్ళు కూడా బోట్లు మన ప్రాంతానికి రాగూడ ప్రాంతాలు మన ప్రాంతాల్లోకి వచ్చారు. వచ్చినటువంటి వాళ్ళకు ఒక సిస్టమ్ ఉంటుంది, కాపుల వ్యవస్థ సిస్టమ్ ఉంటుంది. దాన్ని పరిష్కారం చేసుకునే దిశలో జరగకుండా పరిస్థితులు జరిగాయి. ఇమీడియట్లీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఈరోజు నిర్ణయం తీసుకుని దాని మీద కలెక్టర్ల సమావేశం ఏర్పాటు చేశారు, మంత్రుల సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. మన మత్స్యకారులకి 1% కూడా నష్టం జరగకూడదన్న ఆలోచనతో పూర్తి స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం యాక్టివేట్ పనిచేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మత్స్యకారులకు కావాల్సిన ప్రొటెక్షన్ అందించడం కోసంగా మెరైన్ పోలీసులు, రెగ్యులర్ పోలీస్ వ్యవస్థ, ఇరిగేషన్స్ డిపార్ట్మెంట్, వాటర్ సీ డిపార్ట్మెంట్, ఫిషరీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కలిసి పనిచేస్తున్నారు. సో ఇంతమంది పనిచేస్తూ ఉంటే వివాదం ఎక్కడొచ్చింది? వైకాపా నాయకులు ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం పని ఏదో రకంగా బురదెత్తి చల్లాలా. గత 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏ ఒక్క చిన్న పని కూడా మత్స్యకారులకు చేయలేకపోయారు. మత్స్యకారుల సంక్షేమం కానీ, తీర ప్రాంత అభివృద్ధిలో కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఈరోజు మాట్లాడుతున్న వైకాపా నాయకుల యొక్క పాత్ర శూన్యం, ఏమీ లేదు. ఏదో రకంగా సహజంగా వాళ్ళకున్న లక్షణాలు ప్రజల మధ్య, ప్రభుత్వాల మధ్య గొడవలు పెట్టాలా, దానికి కులాలు రెచ్చగొడతారు, మతాలు రెచ్చగొడతారు, రకరకాల విద్వేషాలు రెచ్చగొట్టి ఆ విద్వేషాల ద్వారా వాళ్ళు ఏదో లబ్ధి పొందడం కోసంగా అనేక రకాలైనటువంటి ప్రయత్నాల్లో ఇదొక ప్రయత్నమే. అంతే తప్పితే ఇక్కడ ప్రభుత్వాలపైన ఇంకో రకమైనటువంటి ఆలోచన విధానం మత్స్యకారులకు లేదు. మత్స్యకారుల సంక్షేమం కోసం పనిచేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వం అనే విషయం చాలా క్లియర్గా మత్స్యకారులు దాన్ని నమ్మారు. కాబట్టి మొన్న 90% ఓట్లు మత్స్యకారులు ఓట్లు తెలుగుదేశం పార్టీకి గెలిపించారు. గతంలో కూడా మత్స్యకారులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పక్కన నిలబడ్డారు, తెలుగుదేశం పార్టీ కాసుకునుకున్నారు. ఇది కేవలం వైసీపీ వాళ్ళ కుట్రలో భాగంగానే, కొంతమందిని టార్గెట్ చేస్తూ, కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఒక దుష్ప్రచారణ చేస్తూ ఉన్నారు. ఆ దుష్ప్రచారాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలుగుదేశం ప్రభుత్వానికి చాలా క్లియర్గా తెలుసు. మత్స్యకారులందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని
ఎప్పుడు సమర్థించేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళ మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేయడంలో కూటమి ప్రభుత్వం ఎక్కడ వెనకడుగైదు. ఈ విషయంలో ఖచ్చితంగా నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కూటమి నాయకులందరూ కూడా ఏకదాటిపై నిలబడ్డారు. వాళ్ళ సంక్షేమం కోసం పనిచేస్తారు. బీదా సోదరులు కావచ్చు, మా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, గూడూరు నుంచి పాసం సునీల్ గారు, అందరూ కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఏకతాటిపై నిలబడి మత్స్యకారుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తారు. వైకాపా చేస్తున్నటువంటి కుట్రలకి భయపడేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు, తెలుగుదేశం నాయకత్వాలు కాదు. ప్రజలకు చాలా క్లియర్గా అవగాహన ఉంది. కేవలం ఇది ఒక కుట్రగా భావిస్తుంది. అంటే గతంలో కూడా మత్స్యకారుల మధ్య విభేదాలు వచ్చినప్పుడు ఇద్దరు నాయకులు కీలకంగా నిలబడితే ఒకరు బీదా కుటుంబం అయితే ఇంకొకరు విష్ణువర్ధన్ రెడ్డి కుటుంబం, ఇద్దరు సఖ్యత జరిగినటువంటి గొడవల్లో గతంలో కూడా అటువంటి గొడవలు లేకుండా మత్స్యకారుల మధ్య సఖ్యత కుదర్చడానికి వాళ్ళు ఎంతో ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొనడానికి ఎలా ముందుకెళ్ళబోతున్నారు? ఈ రోజున మత్స్యకారులు చాలా తెలివైన వాళ్ళండి, చదువుకున్నారు, ఆర్థికంగా ముందుకు పోతున్నారు. వాళ్ళకి ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోయి గొడవలు పెట్టుకునే పరిస్థితుల్లో వాళ్ళు ఎవరూ లేరు. చాలా క్లియర్ కట్గా సామరస్యంగా ఉన్నది. బయట వైకాపా చేస్తున్నంత ప్రచారం, వాళ్ళు చేస్తున్నటువంటి విషపూరితమైన ప్రచారం వాళ్ళలో లేదు. కాబట్టి దాని గురించి మనం అక్కడ జరిగిపోతుందన్న విషయం ఆలోచించాలి. ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా నిలబడుతుంది కాబట్టి సమస్యలు సామరస్యంగా పరిష్కరిస్తారు. రైట్. సో ఈ వివాదం కూడా సామరస్యంగా పరిష్కారం అవుతుంది. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రభుత్వం ఆ దిశగా ముందుకు సాగుతోంది. తెలుగుదేశం ప్రభుత్వం మత్స్యకారులకు ఎప్పుడూ అండగా నిలుస్తుంది. గతంలో అండగా నిలిచింది, ఇప్పుడు కూడా అండగా నిలుస్తుంది. ఇటువంటి వివాదాలు, చిన్న చిన్న వివాదాల వల్ల విభేదాలు అనేది మత్స్యకారుల్లో రావు. ఎందుకంటే వారందరూ ఐక్యంగా ఉంటారు. తాము కూడా ప్రభుత్వం నుంచి వారికి కావాల్సినటువంటి అన్ని రకాల సంక్షేమ పథకాలు అందేలా చేస్తామంటున్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి చైతన్య గారు. కెమెరామెన్ మహేష్తో హుస్సేన్, సాస్ టీవీ, నెల్లూరు.